తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా అసమ్మతి వర్గం ఒక రకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తెలుగుదేశం నాయకులే ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో రాష్ట్రంలో ఏ విధంగా రచ్చ నడుస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం. సో దీని మీద మీ అభిప్రాయం? సార్, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరు సాటిస్ఫై చేయలేరండి. ఒక టీడీపీయో, జనసేనో, వైసీపీయో కాదు, ప్రతి పార్టీలో ఉండేది. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో టీడీపీ లాంటి దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 3-4 ఆస్పిరెంట్స్ ఉన్నారండి. ఈ సంవత్సరంనే కాదండి, ప్రతి ఎలక్షన్ ఇయర్లో కూడా ఇది చాలా పెద్ద సమస్యగానే మారుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి తప్పట్లేదు. ప్రతాడి ఏంటంటే నా సీటుకి రాదులే అనుకుంటున్నాడు. ఎవరికోడు నా సీటే కావాలా, పక్క సీటు పోవాలనుకుంటున్నారు. ఏదో సామెత చెప్పినట్టు సుభాష్ చంద్రబోస్ పక్కింట్లో పుట్టాలా, మన ఇంట్లో పుట్టకూడదు అన్నట్టుగా ఉంది. కానీ తప్పదు. ఎందుకంటే కార్యకర్తలు చేసిన త్యాగాల కంటే నాయకులు చేసే త్యాగాలు పెద్ద ఎక్కువేం కాదు. సో అవకాశాలు కొంత బాధ ఉంటుందండి. బాధ ఉండదని నేను చెప్పను. ఎందుకంటే 5 సంవత్సరాలు పార్టీని భుజాలు మోసినటువంటి నాయకులకి ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులకు కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తగ్గలేదా? పవన్ కళ్యాణ్ తగ్గారు కదా. చంద్రబాబు నాయుడు గారు తగ్గలేదా? సరే, బీజేపీ తగ్గిందా లేదా అనేది అది పక్కన పెడితే బీజేపీ కూడా వచ్చింది కదా. బీజేపీకి కొన్ని 100,000 కోట్లు ఆఫర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళన్నా నియోజకవర్గాలు చూసుకుంటానంటున్నారేమో కానీ ఆయన నీకు రాష్ట్రాన్ని రాసిస్తానన్నాడు నరేంద్ర మోడీకి. ఏదో సినిమాలో అంటది కదా, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ని రాసిస్తానంటారు. ఆఫ్టర్ ఆల్ సెక్రటేరియట్కి తాకట్టు పెట్టి 350 కోట్లు తాకట్టు పెట్టి చాలా చీప్గా మాట్లాడిన కొడాల నానికి రాష్ట్రాన్ని రాసిస్తారు అనడంలో అతిశయోక్తి ఏం కాదండి. అయినా కూడా సరే, మేధావులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూర్చొని కూలంకుశంగా చర్చించుకొని ఇది కాదు, ఆంధ్ర రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి చివరాఖరికి అందరూ పొత్తులో భాగంగా అందరూ ఒక తాటిపైకి వచ్చి, ఏకతాటిపైకి వచ్చి, అంటే అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సింహం లాంటాడు, సింహాన్ని కొట్టాలంటే ఇంతమంది కావాలా అంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కొట్టాలంటే ఇంతమంది కలవాలా? ఒరే ఎర్రి పుష్పాలారా, నేను ఓడించడానికి కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఆ సైకోగాళ్ళని ఎవడు లేకుండా డిమాలిష్ చేసే జరిగే ప్రయత్నంలో భాగంగానే ఇంతమంది కలిసికట్టుగా వస్తున్నారు తప్ప రాముడు లాంటివాడికి వానర సైన్యం అవసరమైంది. యుద్ధం జరిగేటప్పుడు ప్రతివాడు కృష్ణుడు అవసరం తీసుకున్నాడు అర్జునుడు. అట్లాగే ప్రతి దానికి ఒక అవసరం ఉంటుంది. నీ చరిత్ర ముగిసిపోయింది. ఇక నాయకులు అంటారా, తప్పనిసరిగా కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అందరూ దానికి సిద్ధపడాలి. ఎందుకంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ముందు మీరు పదవులు కోల్పోవడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. నిజంగా మనస్ఫూర్తిగా కష్టపడితే అందరూ ప్రతాడి చంద్రబాబు నాయుడు అంటారు వాడుకున్నాడు, వదిలేశాడు. ఎక్కడో చోట త్యాగం చేయాలి కదా. 30 సీట్లు అయితే ఎక్కడో చోట త్యాగం చేయాలి కదా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముందే వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవాలా? అంటే ఏంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ మీరు గట్టి మీద కూర్చొని ప్రతాడు చెప్తాడు. 11 మంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటే 100 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది కూడా అట్టగాడాడు ఇట్టాడాడని చెప్పేవాడే ఉంటాడు. అరే, పొత్తులు కన్ఫర్మ్ అయింది ఎప్పుడండి బీజేపీతో? 3 రోజుల క్రితం. అయిన వెంటనే మళ్ళీ ఒక కన్క్లూజన్కి వచ్చారా? ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్, రిజర్వేషన్ కేటగిరీస్ ఎన్ని ఉంటాయండి. అంటే ఇలాంటి టైంలో ప్రతిపక్షం చేతిలో జుట్టు అందించినట్టే కదా. ఎలాగవుతుందండి ప్రతిపక్ష చేతిలో జుట్టు ఎలాగ అందించడం అవుతుంది? నిన్న మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేశారనుకోండి, అప్పుడేమంటారు? పవన్ కళ్యాణ్ కలుపుకోలేదు, కలుపుకొని 10 సీట్లు ఇస్తే ఏమైనా పోయిందా? బీజేపీని కలుపుకుంటే ఏమైనా పోయిందా? ఇప్పుడు చూడండి అనుభవిస్తున్నాడు అని అంటారు. అంటే విమర్శించేవాడు ప్రతాడు ఉంటాడు సార్. సోషల్ మీడియాలో పని లేని ప్రతి నా కొడుకు కూర్చొని చేసే పని ఏంటంటే విమర్శించడం. అర్థమవుతుందండి? ఆడికి ఏం పని ఉండదు, విమర్శించడే పని. అదే చంద్రబాబు నాయుడు 175 ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళాడు అనుకోండి, రేపు ఏదన్నా జరిగిందనుకోండి, అప్పుడు ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఈసీ ఎందుకు మారిపోయాడండి? ఎలక్షన్ కమిషన్ పూర్తి పవర్స్ లేక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీని ఎదిరించలేక. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మనం పోయినసారి ఏం జరిగింది? ఎలక్షన్ ఇయర్లో ఎస్పీలు మార్చారు, ఎలక్షన్ కమిషన్ మార్చారు, డీజీపీని మార్చారు. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు, మొన్నటిదాకా బస్సులు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ సభకి ఎన్ని కావాలి తన్ని బస్సులు ఇస్తా అన్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్కి ఆర్డర్స్ పాస్ చేశాడు. ఎందుకనండి? భయం. సో విమర్శించేవాడు ఏదైనా విమర్శిస్తాడండి. చంద్రబాబు నాయుడు సరిగా చేయలేదు, చంద్రబాబు నాయుడు సరిగా డిక్లేర్ చేయలేదు, వచ్చి కూర్చొని టికెట్లు ఇవ్వనండి, ఒక రోజు కూర్చొని చెప్పనండి సార్. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 సార్లు ఎంక్వైరీ చేసి, ఇప్పుడు దేవినేని ఉమాలంటే పక్కన పెట్టారు. ఒక్కొక్క మాట మాట్లాడతాడు, పద్ధతి బాగలేదని ఇంకోటి. కానీ ఇక రాజకీయాలు ఇవన్నీ కాదు సార్. నువ్వు తినిపించు అంతే. సింపుల్ లాజిక్. నేను నిజాయితీగా ఉంటాను. ప్రతాడు డబ్బు కోసమే సార్. చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా, జగన్ ఇచ్చినా, జనసేన ఇచ్చినా, ఎవడిచ్చినా సరే ఫండింగ్ లేకుండా, పార్టీ ఫండ్ లేకుండా ఎవడో నడపలేదు. ఒక్కొక్క సభ పెట్టాలంటే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి దింకొచ్చేస్తారు డబ్బులన్నీ? ఇవన్నీ ఉత్తమ మాటలు సార్. అవినీతి అనేది ఇన్మెటీరియల్. అసలు జనాలే అవినీతి పరులు అయిపోయారు ఇక్కడ. సార్ ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేవాడు ఎవడు పుట్టలేదు సార్ ఇప్పటిదాకా. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఇది తప్పు, ఇది ఒప్పు అని ఏం లేదు. నాతో పోతే 10 వస్తా, పక్కోటితో పోతే వ్యభిచారి. సింపుల్.
అలాగైపోయింది. రాజకీయ నాయకులు అలాగైపోయింది, వ్యాపారస్తులది అలాగైపోయింది, ప్రజలది అలాగైపోయింది. కాబట్టి ఇందులో ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే వెళ్తున్నాడో శిరస వాచ మనస కర్మణ దానికి ఒప్పుకోవటం తప్ప చేయగలిగిందేం లేదు. కొంత బాధ ఉంటుంది, బాధ లేదని కాదు, వాళ్ళకి ఎలా రీప్లై చేయాలని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గెలుస్తుంది కాబట్టి పార్టీ అందరూ కూడా పార్టీకి ఒబే చేసేసి అందరూ ఆ దారిలో నడిస్తే రేపు పొద్దున ఏదో ఒక అవకాశం ఉంటుంది. పార్టీలు నమ్ముకొని వ్యక్తులు ఉన్నారు తప్ప వ్యక్తులు నమ్ముకొని సిస్టమ్ ఏది పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు. ఇంతకుముందు టీ దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పోతేనే ఏమీ అవ్వలేదు పార్టీకి. అట్లాగే ఏ పార్టీకైనా సరే వ్యక్తి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. శాశ్వతంగా ఉండేది పార్టీలోని కార్యకర్తలు భుజాన మోసి ఓటేసే కార్యకర్త ఉన్నంతకాలం పార్టీలు పునాదులు గట్టిగానే ఉంటాయి. దాని గురించి భయపడక్కర్లేదు. అంటే ఈ రోజు ఆ కార్యకర్తలే మా నాయకుడు సీట్ ఇవ్వలేదని చెప్పి రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది, చంద్రబాబు లోకేష్ తిడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే నేనే అడుగుతున్నాను సార్, ఇదే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైతే రాలేదో అని అనుకుంటున్నారు వాళ్ళని చెప్పమనండి. మా కాన్స్టిట్యున్సీ సీట్ ఇచ్చేస్తారు. ఎవరి కాన్స్టిట్యున్సీ తీసేయాలి? పొత్తులో భాగంగా కొంత ఇవ్వాలి కదా. ఈ పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అందరినీ మాట్లాడే కదా పొత్తులు పెట్టుకోమన్నాడు. పొత్తులు పెట్టుకున్నప్పుడు ప్రతాడి చెప్పాడు కదా, అవసరమైతే మేము త్యాగం చేస్తాం, రాష్ట్ర పోషకతో మేము త్యాగం చేస్తాం అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమైపోతుంది అంటే మన కాకపోతే తాటి మట్టకి ఎదిరితాలా? నా దాకా వచ్చేసరికి తెలుసుద్దా. ఎక్కడో చోట ఎవడో చోట త్యాగాలు చేయాలి, తప్పదు. అంటే పనికి మాలిన సీట్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు, జనసేన వాళ్ళు ఒప్పుకుంటారు, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి కొన్ని గెలిచే సీట్లు ఇవ్వాలిగా. ఇప్పుడు ఉభయ క్వశ్చన్లో పడండి, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, అంతే. యువర్ డే మై డే, నా సావు నేను చేస్తా, నీ చావు నువ్వు చావు, అంతే. రాజకీయాల్లో ఏమీ ఉండదు. కడుపులో కత్తులు పెట్టుకొని వాటేసుకోండి, పని అయిపోయేంత వరకే. ఇక్కడ అంతా ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని డిమాలిష్ చేయాలి, నాశనం చేయాలి. ఎందుకు నాశనం చేయాలి? ఒక ఆడబెట్ట కన్నీరు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది, ఒక పిన్ని రోడ్డు మీదకి వచ్చింది, ఒక అత్యంత పేదాన్ని కొట్టడానికి ఇంతమంది కలవాల్సి వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా కటిక పేదరికంలో ఉన్నాడు. 4 ప్యాలెస్లు కట్టుకొని పేదరికంలో ఉన్నాడు. హెలికాప్టర్ దగ్గర కూడా డబ్బులు లేక హెలికాప్టర్లో వెళ్తా ఉన్నాడు. అత్యంత కటిక పేదరికంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరా అంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. రేపు పొద్దున పాడికి ముహూర్తం కడుతున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి అనేది రిజల్ట్ రోజు అంత్యక్రియలు ఉంటాయండి.